మన చుట్టూ గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. తాము ఏం చేస్తున్నారో పక్కన పెట్టి తమ వంశం గురించి, తమ వారసత్వం గురించి గంటలు గంటలు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ అదిరిపోయే సామెత చెప్పారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని. వినడానికి నవ్వొచ్చేలా ఉన్నా దీని వెనక ఒక గట్టి చురక ఉంది. తాతలు నేతులు తాగితే బలం వాళ్లకొస్తుంది, కానీ వాళ్ళ మనవలు వచ్చి మూతులు వాసన చూడమంటే మనకు కడుపు నిండదు కదా. అంటే తమకంటూ సొంత గుర్తింపు లేక కేవలం పూర్వీకుల గొప్పల్ని అడ్డం పెట్టుకుని బిల్డపిచ్చేవారిని ఈ సామెత ఎగతాళి చేస్తుంది. ఆఫీసులో పని అడిగితే రికమెండేషన్లు చూపించేవాళ్ళు, సొంత టాలెంట్ లేకపోయినా తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పేరు తెచ్చుకోవాలని చూసేవాళ్ళు మనకు ప్రతి చోట కనిపిస్తారు. గతాన్ని గౌరవించడం మంచిదే, కానీ ఆ గతమే మన వర్తమానానికి సాకు కాకూడదు. మరి మీ చుట్టూ కూడా ఇలా పాత వాసనలతో కాలక్షేపం చేసే మేధావులున్నారా? మీకు ఈ సామెత నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.